we are going to discuss algebraic multiplicity and the geometric multiplicity of given square matrix. ఈ వీడియోలో మనం ఆల్జీబ్రిక్ మల్టిప్లిసిటీ జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఏ రకంగా డిటర్మైన్ చేయొచ్చు అనే విషయాన్ని డిస్కస్ చేద్దాం. ముందుగా ఆల్జీబ్రిక్ మల్టిప్లిసిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆల్జీబ్రిక్ మల్టిప్లిసిటీ ఎప్పుడు కూడా ఐగెన్ వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ lambda is an eigenvalue to the characteristic equation that of a minus lambda is equal to 0. That eigenvalue repeated n times. This n is said to be algebraic multiplicity. అంటే మీకు ఇప్పుడు అర్థం కాలేదు కదా, ఒకసారి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. lambda is equal to 1 is an eigenvalue to the characteristic equation lambda cube minus 3 lambda square plus 3 lambda minus 1 is equal to 0. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి lambda minus 1 whole cube is equal to 0. Here lambda is equal to 1 1 1. Here 1 is repeated twice. ఏదైతే ఈ నెంబర్ రిపీట్ అయిన నెంబర్ని మనం ఏం చెప్పొచ్చు, ఆల్జీబ్రిక్ మల్టిప్లిసిటీ అని చెప్పొచ్చు. అంటే ద నంబర్ ఆఫ్ రిపీటెడ్ ఐగెన్ వాల్యూ ఈజ్ కాల్డ్ ఆల్జీబ్రిక్ మల్టిప్లిసిటీ. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2 3 3. ఒకటి చూస్తే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2 అనేది నాన్ రిపీటెడ్ ఐగెన్ వాల్యూ. అంటే దానికి సంబంధించిన ఆల్జీబ్రిక్ మల్టిప్లిసిటీ ఎంత అవుతుంది, ఓన్లీ 1 అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. 3 ఈజ్ రిపీటెడ్ ట్వైస్. ఇక్కడ దీనికి సంబంధించి ఆల్జీబ్రిక్ మల్టిప్లిసిటీ ఎంత అవుతుంది, 2 అవుతుంది. అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ నాన్ రిపీటెడ్. దట్ మీన్స్ లాంబ్డా మైనస్ 2 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ 1 ఈజ్ కాల్డ్ ఆల్జీబ్రిక్ మల్టిప్లిసిటీ. హియర్ లాంబ్డా ఈక్వల్స్ టు 3, దట్ 3 ఈజ్ రిపీటెడ్ ట్వైస్. దేర్ఫోర్ ఆల్జీబ్రిక్ మల్టిప్లిసిటీ ఆఫ్ ఐగెన్ వాల్యూ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3 ఈజ్ 2 అన్నమాట. అంటే ఆల్జీబ్రిక్ మల్టిప్లిసిటీ ఓన్లీ నెంబర్ ఆఫ్ రిపీటెడ్ ఐగెన్ వాల్యూ అవుతుందన్నమాట. దాని తర్వాత మనం జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఒకసారి చూస్తే, జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఏ రకంగా వస్తుందంటే ఒక హోమోజీనియస్ సిస్టమ్ a మైనస్ లాంబ్డా i టైమ్స్ ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు o. అంటే ఇది ఐగెన్ వెక్టార్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎలాంటి ఐగెన్ వెక్టార్స్, నెంబర్ ఆఫ్ లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్ వెక్టార్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ A. మీరు ఐగెన్ వెక్టార్స్ ఫైండ్ అవుట్ చేయని అవసరం లేదు, ఓన్లీ నెంబర్ ఆఫ్ లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగెన్ వెక్టార్స్ ఎన్ని ఉంటాయని చెప్తే సరిపోతుంది అనమాట. అంటే దీనికి సంబంధించి ర్యాంక్ మనకి తెలియాలి. నెంబర్ ఆఫ్ అన్నోన్ వేరియబుల్స్ ఏమవుతాయి, ఈ కేసుకు సంబంధించి అయితే 3 అవుతాయి. ఎందుకంటే ఇది 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి ఈ 3/3 మ్యాట్రిక్స్ మనకి 3 వేరియబుల్స్తో ఫామ్ అవుతుంది కాబట్టి నెంబర్ ఆఫ్ అన్నోన్ వేరియబుల్స్ 3 అవుతాయి. అంటే R అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, అంటే ఎకలాన్ ఫామ్ని వాడి. అంటే n తెలుస్తుంది, R తెలుస్తుంది. అంటే డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ అండ్ ర్యాంక్ అనేది నెంబర్ ఆఫ్ లీనియర్లీ ఇండిపెండెంట్ సొల్యూషన్స్ అని చెప్పొచ్చు, లేదంటే ఐగెన్ వెక్టర్స్ అని చెప్పొచ్చు. అంటే 3 మైనస్, సపోజ్ ఇది 2 వచ్చింది అనుకుందాం, 3 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ నెంబర్ 1 ఈజ్ కాల్డ్ జామెట్రిక్ మల్టిప్లిసిటీ. ఆ రకంగా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ వాటి యొక్క ఆల్జీబ్రిక్ మల్టిప్లిసిటీ ఏంటి, జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఏంటి అనేది మనం డిటర్మైన్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే, వీఆర్ గివెన్ దట్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3/3. టు ఫైండ్ ఐగెన్ వాల్యూస్ వీ హ్యావ్ టు రైట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ that of a minus lambda is equal to 0. నేను ఇప్పుడు ఒక సింపుల్ షార్ట్ కట్ వేలో నేను చెప్పదలుచుకున్నాను. దీనికి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఎట్లా రాయొచ్చు అంటే, అకార్డింగ్ టు థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ ఇట్ హ్యాస్ ఏ క్యూబిక్ ఈక్వేషన్. అది ఎలాగా, లాంబ్డా క్యూబ్ మైనస్ s1 లాంబ్డా స్క్వేర్ ప్లస్ s2 లాంబ్డా మైనస్ s3 ఇస్ ఈక్వల్ టు 0. s1 అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్, 1 ప్లస్ 2 ప్లస్ 2 that is equal to 5. Later s2 is sum of minors of principal diagonal elements. The first principal minor is 1. Eliminate 1 containing row corresponding column. 1 కలిగి ఉన్నటువంటి రోని కాలమ్ని తీసివేస్తే వచ్చే మైనర్ ఏంటి, 2 1
2, 2. Later, second principal diagonal element is 2. 2 containing row and column is to be eliminated. You have 1, 2 minus 1, 2. Plus last principal diagonal element 3. Eliminate 2 containing row, corresponding column. You have 1, 2, 0, 2. అందరికి మనకి 2 by 2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ తెలుసు కాబట్టి దాని ప్రకారం ABCD అనుకుంటే AD minus BC 2 into 2 4 minus 2 only 2 plus 1 into 2 2 plus 2 that equals to 4. 1 into 2 2 minus 0 only 2. Resultant value 8 అన్నమాట. అదే రకంగా S3 కట్టండి. S3 అంటే డిటర్మినెంట్ ఆఫ్ A. ఈ ఫస్ట్ వన్ ఎక్స్పెండ్ చేసుకుంటే అకార్డింగ్ టు దేర్ పొజిషన్స్ వీ హ్యావ్ ఎ సైన్స్ ప్లస్ మైనస్ ప్లస్, ఎందుకంటే ఇది 1 1 పొజిషన్ కాబట్టి -1 పవర్ 1 plus 1. even powers of -1 is positive 1. -1 square positive 1. ఇక్కడ పొజిషన్ ఎంత 1 2 -1 పవర్ 1 plus 2 -1 cube. -1 cube అంటే ఎంత -1. అందువల్ల ఇక్కడ నెగిటివ్ సైన్ రాశాను. ఇది 1 3 పొజిషన్, ఫస్ట్ రో థర్డ్ కాలం అంటే -1 పవర్ 1 plus 3 -1 power 4. even powers of -1 is only positive 1. That is why we have written positive sign there. Now expand this first row. అప్పుడు ఏమొస్తుందంటే 1 times of eliminate 1 containing row corresponding column 2 into 2 minus 2 only positive 2. Later you have negative sign here, negative 2 times of eliminate 2 containing row corresponding column 0 plus 1 only positive 1. Later you have positive 2 there. Eliminate 2 containing row corresponding column 0 plus 2 only 2. 2 minus 2 0 plus 4 only 4. Now this equation became lambda cube minus S1 is 5 lambda square plus S2 is 8 lambda minus 4 equals to 0. This is the required cubic equation. అంటే మనం మల్టిప్లై చేస్తే 4 రావాలి, ఆ 3 రూట్స్ అన్నమాట. యాడ్ చేస్తే 5 రావాలి. ఒక్కసారి మనం బై ఇన్స్పెక్షన్ మెథడ్లో చూసుకుంటే మల్టిప్లై చేస్తే నాకు 1 2 2 తీసుకున్నాను. వాటిని ప్రోడక్ట్ చేయండి. 1 into 2 into 2 ఇట్ గేవ్ us 4. యాడ్ చేయండి అవి 1 plus 2 plus 2 5 వస్తున్నాయి. అలాగే ఈ 8 చూద్దాం. అంటే 1 into 2 2 1 into 2 2 నెక్స్ట్ 2 into 2 4. యాడ్ చేస్తే ఎంత రావాలి 8 రావాలి. ప్రోడక్ట్ చేస్తే ఈ 4 రావాలి, యాడ్ చేస్తే 8 రావాలి, తర్వాత ఓన్లీ ఇండిపెండెంట్గా యాడ్ చేస్తే 5 రావాలి. అంటే ద రూట్స్ ఆర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 2 2. ఐగన్ వాల్యూస్ ఎప్పుడైతే మనకు వచ్చేసాయి. ఇప్పుడు ఒక్కొక్క కేసు మనం ఒక్కొక్క ఐగన్ వాల్యూకి సంబంధించి ఆల్జీబ్రిక్ మల్టిప్లిసిటీ ఏంటి, జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఏంటి అనేవి డిస్కస్ చేయాలి. మనకి ఎన్ని వచ్చాయి, లాంబ్డా అనేది ఒక ఐగన్ వాల్యూ ఒకటి వచ్చింది, రెండోది లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2 దట్ రిపీటెడ్ ట్వైస్ అన్నమాట. ఇప్పుడు కేస్ 1 కేస్ 2 చూద్దాం. ఫస్ట్ కేసు వచ్చేసి algebraic multiplicity and geometric multiplicity corresponding to the one eigenvalue lambda is equal to 1. Lambda is equal to 1. We consider a minus lambda I times of x equal to 1. దీన్ని ఏమంటాం, definition regarding eigenvector. A non-zero vector capital X is said to be eigenvector. There exists some eigenvalue lambda such that a minus lambda I times of x equal to O. దీని నుంచి మనకి ఈ క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ ఏమొస్తుందంటే 1 minus lambda 2 minus lambda 2 minus lambda, rest of elements unchanged 1 0 minus 1 2. Here you have unknown variable set x1 x2 x3 that equal to 0 vector 0 0 0. First lambda is equal to 1 means this homogeneous system became 1 minus 1 0 2 2
0, 1, 2 minus 1 is 1, 1 minus 1, 2, 1. You have x1, x2, x3 that equal to 0, 0, 0. Now lambda is equal to 1 is only distinct eigenvalue. అది ఒకే ఒక eigenvalue, అది రిపీట్ అవ్వలేదు కాబట్టి మనం షార్ట్ కట్ వేలో వెళ్ళిపోతే కనుక, కానీ ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ లీనియర్లీ ఇండిపెండెంట్ సొల్యూషన్స్ కావాలి. అంటే ఈ మ్యాట్రిక్స్ ఏకి సంబంధించి ఇది మనకి 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి నెంబర్ ఆఫ్ అన్నోన్ వేరియబుల్స్ ఏమవుతాయి, 3 అవుతాయి అన్నమాట. ఈ మ్యాట్రిక్స్ ఎలా ఫామ్ అవుతుంది, it is formed by 3 unknown variables like x, y, z, x1, x2, x3. ఇక్కడ చూస్తే ఇది ఫస్ట్ ఏంటంటే జీరో ఎలిమెంట్, ఇక్కడ మనకి నాన్ జీరో ఎలిమెంట్ ఉంది కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ అన్నమాట. ఈ ఫస్ట్ రోలో నాన్ జీరో ఉండాలి కాబట్టి r1 ఇంటర్చేంజెస్ విత్ r3. ఈ ఆపరేషన్ అప్లై చేస్తే -1 2 1, లేటర్ యూ హ్యావ్ 0 2 2, 0 1 1 and x1, x2, x3 that equal to 0 0 0. ఒకవేళ ఇది రాయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద వెక్టర్ అనేది జీరో వెక్టర్ కాబట్టి ఓన్లీ మ్యాట్రిక్స్ ఏ వస్తుంది. ఇక్కడ ఏం చేయాలంటే దిస్ ఎలిమెంట్ కెన్ బి మేక్ ఇట్ యాజ్ అ జీరో యూజింగ్ దిస్ రో ఆపరేషన్. అంటే r3 రీప్లేస్ విత్ r3 minus 2r2. The equivalent matrix will be -1 2 1, 0 1 1, 0 2 minus 2, 0 2 minus 2 is 0. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ హోమోజీనియస్ సిస్టమ్ సంబంధించి ఈ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఎంత, నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్, ఇట్ ఈస్ నాన్ జీరో రో, ఇట్ ఈస్ నాన్ జీరో రో. థర్డ్ రో ఈస్ జీరో రో. వై? బికాస్ ఆల్ ఎలిమెంట్స్ ప్రెసెంటెడ్ ఇన్ ద రో ఆర్ జీరో వాల్యూడ్ కాబట్టి ర్యాంక్ ఈస్ ఈక్వల్ టు 2. నెంబర్ ఆఫ్ అన్నోన్స్ 3. n మైనస్ r అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తే n3 ర్యాంక్ 2 దట్ ఈక్వల్ టు 1. అంటే 1 లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్ అనేది మనకు వస్తుంది, లేదంటే 1 లీనియర్లీ ఇండిపెండెంట్ సొల్యూషన్. అంటే ఈ 1 ఏం చెప్తుందంటే జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఆఫ్ ఐగెన్ వాల్యూ లాంబ్డా ఇస్ ఈక్వల్ టు 1. అయితే ఇక్కడ జామెట్రిక్ మల్టిప్లిసిటీ 1 అయింది, ఆల్జీబ్రిక్ మల్టిప్లిసిటీ ఎంత అవుతుంది, దట్ ఐగెన్ వాల్యూ ఈజ్ నాన్ రిపీటెడ్ అంటే ఓన్లీ 1. అంటే ఈ కేసులో మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం, ఆల్జీబ్రిక్ మల్టిప్లిసిటీ 1 అయింది, జామెట్రిక్ మల్టిప్లిసిటీ కూడా 1 అయింది. ఇప్పుడు రెండో కేసు చూస్తే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2. చాలా సింపుల్గా చెప్పొచ్చు, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2 ఎన్నిసార్లు రిపీట్ అయింది, దట్ లాంబ్డా ఈజ్ రిపీటెడ్ ట్వైస్. ఇప్పుడు మనం ఆల్జీబ్రిక్ మల్టిప్లిసిటీ మాట్లాడాలి, జామెట్రిక్ మల్టిప్లిసిటీ మాట్లాడాలి. ఇప్పుడు ఐగెన్ వాల్యూ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు ఇది ఐగెన్ వెక్టర్ డెఫినేషన్, ఇది క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్, ఇది ఎలిమెంట్స్ ఆఫ్ ఐగెన్ వెక్టర్ అండ్ జీరో వెక్టర్. ఇప్పుడు ఓన్లీ ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ మాత్రమే మారుతాయి. లాంబ్డా ఎంత 2 కాబట్టి 1 minus 2 became -1. 2 minus 2 is 0. 2 minus 2 is 0. Rest of the elements unchanged. వాటిలో ఎలాంటి మార్పు లేదు కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఒక్కసారి రో ఆపరేషన్స్ వాడి ర్యాంక్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం ఈ మ్యాట్రిక్స్ ఏకి సంబంధించి. ఈ ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి ఎలా ఉంది, నాన్ జీరో కాబట్టి మేక్ దిస్ ఎలిమెంట్ జీరో with help of first. అంటే r3 replace with r3 minus r1. Now the equivalent matrix will be -1 2 2, 0 0 1, -1 plus 1 0, 2 minus 2 0, 0 minus 2. Again this is like this. These two rows are linearly, one is scalar multiple of another kabatti r3 is replaced with r3 plus 2r2. Now this became -1 2 2, 0 0 1, all elements zeros. So here number of unknown variables
3. ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈస్ 2, ఎందుకంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. నెంబర్ ఆఫ్ లీనియర్లీ ఇండిపెండెంట్ సొల్యూషన్స్ మనకి ఎన్ని వస్తాయి? లీనియర్లీ ఇండిపెండెంట్ సొల్యూషన్స్ n మైనస్ ఆర్. n ఎంత? 3. ర్యాంక్ ఎంత? 2. 3 మైనస్ 2 ఎంత? 1. అంటే 1 లీనియర్లీ ఇండిపెండెంట్ సొల్యూషన్ కానీ 1 లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టర్ కానీ ఈ హోమోజీనియస్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఈ 1 మనం ఏం చెప్పొచ్చు? జామెట్రిక్ మల్టిప్లిసిటీ. జామెట్రిక్ మల్టిప్లిసిటీ ఆఫ్ దిస్ రిపీటెడ్ ఐగన్ వాల్యూ లాంబ్డా ఇస్ ఈక్వల్ టు 2 ఈస్ ఓన్లీ 1. కానీ ఆల్జీబ్రిక్ మల్టిప్లిసిటీ చెప్పేటప్పుడు 2 ఈస్ రిపీటెడ్ ట్వైస్. ద నెంబర్ ఆఫ్ రిపీటెడ్ ఐగన్ వాల్యూ ఈస్ కాల్డ్ ఆల్జీబ్రిక్ మల్టిప్లిసిటీ. కాబట్టి ఇది ఎన్నిసార్లు రిపీట్ అయింది? 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఆల్జీబ్రిక్ మల్టిప్లిసిటీ 2 అన్నమాట. అంటే ఈ రకంగా ఒక్కొక్క కేసుని మనం డిస్కస్ చేయాలి. ఒక ఐగన్ వాల్యూ ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో దాన్ని మనం ఆ రిపీటెడ్ నెంబర్ని ఆల్జీబ్రిక్ మల్టిప్లిసిటీ గాను, దాని కరస్పాండింగ్గా నెంబర్ ఆఫ్ లీనియర్లీ ఇండిపెండెంట్ ఐగన్ వెక్టర్స్ అని కానీ నెంబర్ ఆఫ్ లీనియర్లీ ఇండిపెండెంట్ సొల్యూషన్స్ అని కానీ ఏదైనా ఒకటే, ఆ నెంబర్ని మాత్రం మనం ఏం చెప్పొచ్చు? జామెట్రిక్ మల్టిప్లిసిటీ కింద చెప్పొచ్చు.